హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పెరటి తోటలోకి వచ్చాను. ముందుగా వీడియోకి లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెరటి తోట ఈ మధ్యనే అంటే పోయిన సంవత్సరము ఇది రెండోసారి అనమాట పండించడానికి సిద్ధం చేశాను. పోయినసారి కంప కొత్తగా కొట్టించి కటవ వేసి అన్ని వర్షాధారంగానే వేసిన, అంటే కుళాయి లేదు నీళ్ళకి, బాగా పండినాయి. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ దీన్ని వదిలిపెట్టడం ఎందుకని చెప్పి ఈసారి మళ్ళీ కరువు పనికి పోయినప్పుడు చూసినారు కదా, కొంచెం కొంచెం కంప లాక్కొని వచ్చి కటవ చుట్టూ వేసి ఇంకా ఇప్పుడు మొన్న వర్షం పడింటే విత్తనాలు వేసిన. ఇంకా జూలై లాస్ట్ కానీ జూన్ లాస్ట్ కానీ జూలై ఫస్ట్ 15 లోపల వేయచ్చు అని అన్నారు అడిగింటే, ఇంకా సెల్లులో కూడా నేను కూడా చూసిన. కొన్ని అయితే ఇంకా ఫాలో అయినా అనమాట. నాకు కూడా తెలియదు. అప్పుడైతే విత్తనాలు వేసిన తర్వాత నేను ఏ నీళ్లు పోయలే, అప్పుడు వర్షం పడింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడైతే మొలిచి 5 రోజులైంది. నాకు ఎందుకో వాడిపోతున్నాయని డౌట్ వచ్చింది. ఇవి వంకాయ చెట్లులేండి. వీటికి కూడా బాగా కటింగ్ చేసి చుట్టూ పాతి తీసి చుట్టూ ఎరువు వేసేసి నీళ్లు పోసిన. నేను గుంపులుగా ఎంత బాగా వచ్చినాయో చూడండి. అందుకని చెప్పేసి ఇంకా నేను నీళ్ళు పొయ్యమన్నారు. ఏది ఒక గ్లాస్ వాటర్ ఉండాలి, చిన్న 2 ఆకుల మీద ఉండే చెట్లకి. అంటే ఇంకా నాకు అర్థం కాదు కదా అని చెప్పేసి బిందెతో నీళ్ళు తెచ్చుకొని ఒక్కొక్క గ్లాసు ముంచుకొని ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గ్లాసు, మరి చిన్న చెట్లకైతే సగం వేసిన. ఇవి బెండ విత్తనాలు కూడా మొలిచినాయి. ఇంకా కొద్ది రోజులు ఆగి ఇంకా వర్షం పడిన తర్వాత వేసింటే బాగున్నాయేమో. తేమ అట్లే ఉన్నింది భూమిలో. పర్వాలే, ఇప్పటికైనా ఏం ఇబ్బంది లేదులేండి. ఓ బిందె అయితే అన్నిటికీ సరిపోతాయి. ఇంకా 3 బిందెలు అయితే పెద్ద చెట్లకు కూడా పోసేయచ్చు. ఎలాగో నేను కూడా ఖాళీగా అట్లా బాగా పని చేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి అట్లా బాగా ఉత్సాహంగా ఉంటుంది మనకి ఇష్టమైన పని చేస్తే. అసలు పోయినసారి అయితే చాలా కూరగాయలు పండినాయి ఫ్రెండ్స్. అసలు ఇంకా టమోటాలు అయితే ఒక మూట దాకా పండింటాయి. ఇంకా బీరకాయలు కూడా అంతే, సుమారుగా చాలా 3 నెలల వరకు కాపొచ్చినాయి. సొరకాయలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అనుకోండి, పెద్ద కాయలు ఎన్ని కోసినామో. ఇంకా అనపకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు, వంకాయలు కూడా చాలానే పండినాయి. ఇంకా పచ్చిమిరప లైట్గా కాసింది. ఇంకా మునక్కాయలు కూడా కాసినాయి. ఒక 4-5 సార్లు అయితే వండినాం. అంటే చిన్న చెట్లు, అంటే అసలు నేను ఇదిగోండి ఈ వంకాయ చెట్లకు కూడా కాపు వచ్చింది చూడండి. ఆడొకటి వంకాయలు పెద్దవి అయినాయి. ఇంకా రేపో మాపో కోసేయచ్చు అనమాట. 3 ఉన్నాయి అయితే స్టార్టింగ్ కదా ఒకటి. ఈ కాకర చెట్టు అయితే వదిలేయాల్సింది పోయిన సంవత్సరం అనమాట. ఇది వదిలేసిన. నేను ఊరికి పోయింటే మా అక్కను పోయమంటే నీళ్ళు దీనికి కూడా పోసింది. నేను ఇంకా ఏం కాచది మళ్ళీ వేసుకోవచ్చులేని వదిలేసిన. అన్నిటికీ మోసుకొని వచ్చి నీళ్లు పోయాలంటే కష్టం కదా, అందుకని వదిలేసిన నేను. ఇంకా మా అక్క పోసింటే బతికి మొత్తం అది ఇంకా మళ్ళీ ఇంకా బతికింది కదా ఎట్లానో అని చెప్పేసి నేను పోస్తా ఉన్నా. ఎన్ని పిందెలు కాసిందంటే కాకర చెట్టు అన్ని పిందెలు ఉన్నాయి. ఇందాక చూపించింది దొంతిమల్లె చెట్టు. బాగా ముందు తెలియక ఊరికి ఆకులన్నీ పీకేసి వచ్చిన, 4 పూలు కాసి సాలించుకునింది. ఏంది అని మళ్ళీ సెల్లులో సెర్చ్ చేసినాను అనమాట, AI యాప్లో. ఇంకా ఏమొచ్చిందంటే వాటికి ఎరువు పెట్టి బాగా, అంటే ఎరువు అని చెప్తా అన్నారు కానీ అంత ఏమంటారు, ఎప్పుడో వినేటివి కానీ మనం దగ్గరుండి ఫాలో అయ్యి చేస్తే కదా అర్థమయ్యేది. అనుభవించాలి కదా, చెప్పడం వేరే అనుభవించడం వేరే. ఇంకా తర్వాత నేను అవును కదా నాకెందుకు ఇంత తిక్క పని చేసిన, ఇంత గుర్తు రాలేదే అని చెప్పేసి మళ్ళీ దానికి చుట్టూ ఏర్లన్నీ అంటే చెట్టు ఆకులన్నీ గిల్లేసినా కదా, కొన్ని పూలు కాసినాయి, కొన్ని ఆకులు ఉన్నాయి. మళ్ళీ ఏం చేసినా బాగా చుట్టూ పాతేసి బాగా తవ్వి చుట్టూ దూరంగా ఎరువు లైన్గా వేసి నీళ్లు పట్టేసరికి కొమ్మకి పిచ్చిగా మొగ్గలు ఉన్నాయి. పూలన్నీ ఎక్కువ కాసినప్పుడు చూపిస్తాలండి మీకు. ఇంకా ఇవన్నీ బీర చెట్లు అనమాట. నేను గ్లాస్తో వాటర్ వేసేటి ఇది బీర చెట్టు. ఇందాక ఫస్ట్ చిక్కుడు చెట్లు బీర చెట్లు అనమాట. ఈ మాదిరి ఉండేది. బాగా సొర చెట్టు విత్తనానికి వదిలింటే ఆ కాయ నేల మీద వేలాడుతూ ఉన్నింది. సరేలే ఎండిపోయిన తర్వాత కోసి ఎత్తిపెడదాంలే బీరకాయలాగే అనుకున్నాను. అది నేల కానడంతో తేమ ఉంటే కొక్కులు కొట్టేసి మొత్తం గింజలన్నీ తినేసినాయి. లేవు, ఈసారి మిస్ అవుతాము. ఇంకా ఈ రాళ్ళన్నీ కలంలోనే ఎటంటే అట్ట పిచ్చిగా పడినాయి. అన్నీ ఒక లైన్గా నచ్చనీకి వేసుకున్నా. ఇదిగోండి ఈ చిన్న చెట్లు ఉన్నాయి కదా, వీటి పక్కలనే ఈ బీర చెట్టుకు నీళ్లు పోస్తాను కదా, వీటి పక్కలనే ఉన్నాయి కదా, అవి చిన్న అవేంటి కమ్మల్లాకు గింజలు వేసిన. కమ్మల్లాకు అంటే తెలుసు కదా, పప్పులోకైనా వేసుకోవచ్చు, తాలింపైనా చేసుకోవచ్చు. ఆ చెట్లకి వేసిన నేను. అవన్నీ మా చిన్నోడు కూడా కొన్ని విత్తనాలు వేసినాడు. వాడు నేను పెడతామన్నా కొన్ని అని చెప్పేసి వేసినాడు.
ఇదిగోండి చిన్న మల్లె చెట్టు ఇది, ఇందాక చూసింది దొంతి మల్లె. ఇంకా మొత్తం అయిపోవచ్చినాయి ఈ నీళ్ళు అయితే కొన్నిటికి వేసిన. ఇంకా ఏం చేసినానంటే మెంతి ఆకు చెట్లు ఉన్నాయి, వాటికి గలాస్ అట్లా ఒకే చోట వేస్తే మళ్ళీ పడిపోతాయి అని చెప్పేసి ఆకుకూరలకి ప్రత్యేకంగా ఒక పెద్ద డబ్బా తెచ్చి వాటికి ముందుగానే సన్న సన్న రంధ్రాలు చేసిన. అదిగోండి ముందుగానే నీళ్ళన్నీ కింద పోతున్నాయి. వీటితో ఇదిగో ఇవి మెంతాకు వేసిన చల్లిన గింజలు. అప్పుడు తడిగా ఉన్నింది, ఇంకా తడి లేవుగా, ఇంకా లేదు ఒకవేళ మళ్ళీ చనిపోతాయేమో హీట్కి అని చెప్పేసి ఇలాగ స్ప్రే చేసినట్టుగా అట్లా పట్టుకుంటే అన్నీ స్ప్రే చేసినట్టు పడుతుంది కదా అని వేయచ్చులే అని చెప్పి తీసుకొని వచ్చిన. మొత్తం అయితే కష్టమే అనిపిస్తుంది, కానీ ఆ తోటలోకి పోయి ఆ పెరట్లో తోటలోకి పోయినాక బాగా అనిపిస్తుంది నాకైతే. హ్యాపీగా వాళ్ళు ఉంటాయి కదా, అవి మొలకలు వస్తా అంటే పెరుగుతా అంటే మనం తింటే ఆ కాయలు పండించుకొని